New message. Nice watch. థ్యాంక్ యూ. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. నేను చెప్పాను చెప్తున్నారా? మీరు చెప్పకపోయినా వెళ్ళే లోపల నేనే చెప్పేవాడిని. ఆహా. ఓ సో పోలీస్ అనమాట. ఇంట్రెస్టింగ్. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? వెంకటేష్, ఘర్షణ మూవీలో డీసీపీ రామచంద్ర. ఆ రోల్ ఇన్స్పిరేషన్తో నా పేరు కూడా మార్చుకున్నా తెలుసా? ఇంతకీ మీ పేరు? ఐఎమ్ వాణిశ్రీ. ఓ మంచి హీరోయిన్ ఏమో. హీరోయిన్కేనా? మామూలు అమ్మాయిలకి ఆ పేరు ఉండకూడదా? అంటే మీరు కూడా హీరోయిన్కి తక్కువ లేరు అనుకోండి. యాక్చువల్లీ ఆమె మా అమ్మకి ఫేవరెట్ యాక్ట్రెస్, అందుకే ఆ పేరు. నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే. ఏదో అలా ట్రై చేస్తున్నా కానీ ఎక్కడా దొరకలేదు. సో యాక్టర్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. ఐ లైక్ దిస్ ఫోటో. ఎందుకో అందులో చాలా ప్రేమ కనిపిస్తోంది. అవునా? అయితే ఈ ఫ్రేమ్ కట్టించుకుందాం. మించిన ఎరుపుకు ఇంకోడున్నాడు. బండి తీసుకొని పోతాడు. ఓడికని ఏమైనా దెబ్బ తాకితే కలుగుతుంది సార్. నాకు అడ్డం వస్తే కలుగుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతుంది. വെച്ചിട്ട് കണ്ണത് ഇങ്ങനെ ഒന്ന് കറക്ക്. వాట్? బేబీ ఏందే నాకు స్ప్లిట్ వేస్తున్నావు? సడన్గా ఏమైంది? అండర్ వేర్స్ కూడానా? మీ నా బర్త్డే గిఫ్ట్ అన్నావు కదనే. అయినా అంత ఎక్స్పెన్సివ్ అని తెలిస్తే వేసుకోకుండానే తిరుగుతా. ఆపు. ఎప్పుడు చూడు ఏదో ఎదవ సోది. అయినా ఇంకా నీకు నాకు బ్రేకప్ రా. ఒక మజాక్ చేస్తున్నావా? ఇవాళ ఏమన్నా ఏప్రిల్ 1 అనుకుంటున్నావా నువ్వు? నిన్ను ఫూల్ చేయాలంటే ఏప్రిల్ 1 అవ్వాల్సిన అవసరం లేదు. అయినా నేను వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేసుకుంటున్నా. పెళ్ళి ఫిక్స్ చేసుకుంటున్నావా? ఇదంతా ఎప్పుడైంది? ఇవాళే. కాబట్టి మర్యాదగా నేను నీ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా రిటర్న్ చేసేయి. అయినా నా కోసం నువ్వు ఖర్చు పెట్టడానికి నీకంటూ ఒక జాబ్ ఉండి సస్తే కదా. నేను ఇవ్వాల్సింది ఏమీ లేదు, అందుకే ఈ సెటిల్మెంట్. బేబీ ఏందే ఇంత కమర్షియల్ అయినావు? బలిసిందా? బేబీ ఏంట్రా బేబీ? జస్ట్ వాణి అని పిలు. అడ్డమైన వేషాలు వేయకుండా నా డబ్బులు నాకు పంపు చెప్తున్నా. అసలే మా ఆయన పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసరా? వాణి అది వాణి. హలో పెట్టేబే. ఇట్లనే మసాజ్ చేసుకుంటా నిద్ర వస్తుంది. కానీ మళ్ళా సన్నీ అని ఫోన్ చేద్దాం.
రే సనిగా చెప్పరా. హలో హలో రాకీ, కాల్ కట్టేందా? నాకు ఇంకా టీవీకి సంబంధం లేదురా. అయితే నాకు ఇచ్చేయి, అమ్ముకుంటా. ఏహే, నేను అనేది టీవీతో బ్రేకప్ అయిందని. ఎవరితో? టీవీరా, తీగల వాణి. నా రీసెంట్ గర్ల్ ఫ్రెండ్ తోటి తీగ తెగిపోయింది. ఇట్లాంటి తీగలు ఎన్ని తెంపినవురా నువ్వు? ఈసారి చాలా సీరియస్ ఉండేరా, కానీ ఇప్పుడు చాలా డిప్రెషన్లో ఉన్నాను. డిప్రెషన్ మ్యాటర్స్ ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడాలరా. నేను సెటిల్ చేస్తా కానీ ఇంట్లో మంది ఉందా? కొంచెం ఉన్నట్టుంది. సరే, నాకు ఒక ఇంటర్నేషనల్ క్లయింట్తో కాల్ ఉంది, 1 అవర్లో వచ్చేస్తాంలే. సరే, వచ్చేస్తున్నామా? మళ్ళీ ఎవరిని తీసుకొస్తున్నావు? బచ్చా దోస్తు గడ్రా వాడు. జస్ట్ డ్రాప్ చేసినాక ఒక పెగ్గేసి వెళ్ళిపోతాడు. పికర్ పడకరా, మనోడే. పోయినసారి కూడా బచ్చాగాడు అని చెప్పి ఒక లుచ్చాగాని తీసుకొచ్చినావు. వాడు ఫుల్ బాటిల్ తాగి నన్నే కొట్టడానికి వచ్చాడు. 1 కిలో బిర్యానీ కూడా తీసుకొని పోయింది ఇంటికి. ఏం చిల్లర దోస్తులను మెయింటైన్ చేస్తున్నావురా? నువ్వు నన్ను చేయట్లే. సర్లే, ఫుడ్ అని ఉందా? అది కూడా నేనే తేవాలా? ఏం లేనట్టు తెచ్చుకోనువే. ఎన్ని పనులు చేయించుకుంటారు నాతోటి? సర్లే, ఆర్డర్ పెట్టు, నేను తీసుకొస్తా. పైసలు మాత్రం నువ్వు వేయాలి చెప్తున్నా. ఎప్పుడు నాతోనే కట్టిస్తావారా? అసలు నీ పైసలు ఏం చేస్తావురా నువ్వు? అది థాయిలాండ్లో స్ట్రేంజర్స్కి పైసలు పంపిస్తే అకౌంట్ బ్లాక్ అయినాయి, అర్థం చేసుకో. నీ బతుకు ఇంత చీప్ ఫెలో ఉన్నావురా. సరే, జల్ది ఇంటికి రా. కరెక్ట్గానే చేస్తున్నామా? తప్పనిపిస్తుందిరా. నేను 10 నిమిషాలు నోరు మూసుకుంటే మన చేతిలో 10 లక్షలు ఉంటాయిరా. Hello and welcome to Film Companion South. You are watching Not a Tolly Review. My name is Hriday Ranjan. Hello, మీరెవరు సార్? నాది పేరు సలీం. నేను హైదరాబాదీ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. ప్రతి సినిమాలో హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ సస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మాస్ బయట ఒక హగ్ ఇస్తుంది, లేకపోతే చికెన్ బిర్యానీ తింటుంది. ఈద్ ఉల్ ఫితర్. అరే నాకెందుకు రాదురా భయ్, తెలుగు మస్తు వచ్చు. పక్కా హైదరాబాద్, నేను ఇక్కడనే పుట్టి పెరిగిన. కానీ మేము క్యారెక్టర్లో ఉన్నప్పుడు మాది యాక్సెంట్ ఇలా మారిపోతుంది, లేకపోతే బాగుండదు. సల్మాన్. I always used to wonder why our characters never have swear words, which is so unrealistic. Because Telugu has the most colorful swear words. Like if somebody abuses properly in Telugu, it sounds like poetry. మామా, వాణి మస్తు మంచిదిరా. నీలాంటి కూడా జడ్జ్ చేయకుండా ఆ రోజు హాయి చెప్పిండు. అట్లాంటి నన్ను అసలు వానెవర్రా? సంవత్సరం ఉన్న పండుగలకు నన్ను పరిచయం చేసిన పోరులు ఎక్కున్నారు. ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఈసారి పిల్ల ఫిక్స్ అని చెప్పి ఆ రోజు పూల పార్టీ కూడా ఇచ్చినా కదరా, గుర్తులేదా? ఏమోరా, అప్పటికే 2 వచ్చినాయి కదా. టు బి ఫ్రాంక్, ఆ పిల్ల గురించి నాకు అరే నాకు మాత్రం ఆ పిల్లనే గుర్తొస్తుందా? అరే మామ, వాణి వల్ల చాలా సాడ్ ఫేస్ ఉన్నారా నేను. ఏవన్ వల్ల? వాణిరా తీగా. వద్దు, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. ఇవన్నీ కాదు ఇడ్డు. నువ్వు వీడి ఫ్రెండ్ అంటే నాకు కూడా ఫ్రెండే కదా. ఇప్పుడు నువ్వు హ్యాపీ ఫేజ్లో పోవాలని మనం ఏం చేద్దాం? అంత వైలెన్స్కి సీన్ లేదా? దాని మొగుడు పోలీస్. కొత్తగా పోలీసా? అబ్బా నీకు బావేంద్రా. అయినా పడదాక బయటికి పోదామా అని అడిగితే పోలీస్ స్టేషన్ పోతున్నా, కంప్లైంట్ ఇవ్వడానికేనేమో వద్దు అని భయపడి నీ పైసలు నీకు ఇచ్చేస్తా అని చెప్పిన. కానీ ఆ పోలీసులతో కాఫీ తాగానికే పోతున్నా. అటు నుంచి అంటే వెకేషన్ చెక్ వేసుకున్నాడు. లేడీస్ ఏదో టైం బాగాలేక జాబ్ నుండి 1 ఇయర్ బ్రేక్ తీసుకుంటే ఇంకో సంబంధం ఓకే చేస్తా చేసేసింది. నన్ను పైసలు అడుగుతా నన్ను. ఇప్పుడు నీ బాధ ఏంది? ఆ పిల్ల బ్రేకప్ చెప్పిందానా, లేకపోతే పైసలు అడిగిందానా? బ్రేకప్ కూడా అట్టయితే అప్పుడు పైసలు అడిగినందుకు. నన్ను పైసలు అడిగి అంతే కదా. నా దగ్గర ఒక ఐడియా ఉన్నది. అది ఆగ్రాబాయ్ చికెన్ అతుక్కుంది. ఐడియా ఏంటంటే మనము ఆమె ఇంట్లో చోరీ చేస్తాం.
ఏం చేస్తున్నామన్నా? చోరీ. ఇప్పుడు మీ పోరెంట్లో చోరీ చేద్దాం. ఆడ తీసుకొచ్చిన సామాన్ అమ్మేసి దాని మొక్కను పైసలు కొడదాం. గంటనే నీ లైఫ్లో హ్యాపీ పేద వచ్చేస్తుంది. సింపుల్ కదా. అరే అవునా బాయ్, ఊరు వెకేషన్ కూర్చున్నావు, ఇదే కరెక్ట్ టైం. చేద్దామంటే ఇప్పుడే చేద్దాం. బ్రేక్. నీ పేరు మల్లేశారా? తెలీదోడా ఇప్పటిదాకా చెప్పలేవు. చెప్పలేదా? ఆయన నీకు బొంగులో పంచాయతీ ఉంది కానీ ఇగో మీ కోపమే మా కోపం, మీ కోపమే మా కోపం. మనం చోరీ చేస్తున్నాం, ఇది ఫైనల్. ఇలాంటి వీడు చాలా ఎక్స్పీరియన్స్, ఇప్పటి వరకు దొరకలేదు. అరే ఏం క్రేజీ ఫ్రెండ్ తీసుకొచ్చినవరా? భయ్యా నా పేరు కూడా క్రేజీ. క్రేజీ. ఇంతకు ముందు ఒకడు వచ్చిండే అవులా కాందాంట. ఆయన గురించి ఎందుకులే. ఇప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే మీ ఇద్దరిని తీసుకుపోయి నా గర్ల్ ఫ్రెండ్ ఇంటి దగ్గర దింపుదా, మీ ఇద్దరు పోయి దొంగతనం చేసి. మీరేంద్రో అంటే నువ్వు రావా? నేను ఇంట్లోకి రాలేదురా. ఈ వాయిస్ షూస్ మీ ఇంట్లో పని మనిషి నన్ను కొత్త డ్రైవర్ అని అడిగింది. కనీసం మా బ్లాక్ కాఫీలో షుగర్ కూడా వేయలేదు. అసలు నాకు ఇజ్జత్ అయ్యాలే. ఇంకోసారి మీ ఇంట్లోకి వస్తానేమో కాలు పెడితే చెప్పుతుంది. లేపిన అల్లకెళ్ళి దానికి ఇచ్చేది పోను, మీరేమో అమ్మాలి. ప్లాన్ వేసిన కాబట్టి నాకు 50, మీ ఇద్దరు కలిపి 50. అరే పైసలు ఏమన్నా పోరే పోయిందాడా? నీ సంతోషమే మాకు కావాలి. అరే ఆన్ ఏ సీరియస్ నోట్, ఇదంతా మనం చేసినా చోరీ చేద్దాం. చేయాలి. చేద్దాం, చోరీ చేద్దాం. దొరకకుంటే చోరీ చేద్దాం. నన్ను పైసలు అడిగి ఇది నేను ఉంచుకోవచ్చా? తల్లికి 2-3 నోరా. అరే ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదే నా పోడిల్లు. డోర్ కోడ్ ఏమో గుర్తుపెట్టుకోవాలి, 2511. అరే 5211 రా. 2511. అరే ఇంటెలిజెంట్ రా నువ్వు. గుర్తుంది కదా. ఓకే ఓకే. ఇదంతా మనం చేసినా కానీ మనం చేసినట్టు తెలియదు. ఒకవేళ తెలిసింది అనుకో నా పేరు చెప్పు. ఏదిరా పోరి ముందు పరువు పోతుందా? అరే నువ్వు అయినా పోరి అనకురా. ఆ పిల్లకి పెళ్లి ఫిక్స్ అయింది. పోలీస్ బోదలిస్తే ఫీల్ అవుతారా? రెస్పెక్ట్ లేదా లేడీస్ అంటే నీకు? దానికి రెస్పెక్ట్ అయిందిరా. ఎక్కువ కథలు పడ్డావు అనుకో నీ షేర్ కట్ చేసి. అరే క్రేజీ బామ్మాడిది గుర్తుంది కదా, స్టీల్ ఓన్లీ వాల్యూబుల్. ఇంకా కిచెన్ సామాన్ అని బాత్రూంలో బౌంటీలను లేపినాం అనుకో మనకు అమ్ముతే పైసలు కూడా రావు. అరే రాకేష్, ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్. ఓకే నువ్వు ఉండడం మాకు డేంజరు, నువ్వు దెంగరా ఇంటికి.
ఈడే నన్నారే అంటున్నాను, గలీజ్ మోడల్ కూడా పెడుతున్నాను. సరే తర్వాత చూసుకున్నాను. పని అయిపోయాక కాల్ చేయండి, వచ్చి పెగ్ చేసుకుంటా. అరే మల్లేష్ అన్న, నీకు దిమాగునా? మిమ్మల్ని డెలివరీ అన్న బెల్లు కొడుతున్నావు. మనం దొంగతనానికి వచ్చినాం. తూ గేట్ కోడ్ మారే 2511. ఏమైందన్నా? సినిమా చూడవాలను ఎందుకన్నా? ఏలు ముద్రలు పడితేరా. అవును తెలుసుకో. అబ్బా ఇంటెలిజెంట్ అన్నా నువ్వు. అదేరా. Antique piece. 1, 2, 3. Rest in peace. అరే మల్లేష్ అన్న, ఏం చీబుద్దులు మల్లేష్ అన్న. ఇసుంటివి కొట్టేద్దాం అనుకున్నాము. అందుకని ఎవరు చెప్పిండ్రా? మరి ఎందుకు? లైట్ గా దొడ్డికి వస్తుంది. వీళ్ళు టిష్యూలు ఎక్కువ వాటర్ అనుకుంటా. నైట్ చికెన్ అనవసరంగా ఎక్కువ తిని ఫస్ట్ గాడు. ఏ మల్లేష్ అన్న, నువ్వు ఏందన్నా? నువ్వు దొడ్డి పోయినావా? దూద్సాగర్ ఫాల్స్ పోయినావా? అయిపోయిందిరా, వస్తున్నారు. ఆల్రెడీ లవ్వా? అవునే, నీకు లవ్వే కావాలి. మరి రాకేష్ అన్న లవ్ తప్ప అందరు లవ్ కావాలి. దేవుడే మా రాకేష్. లైట్ కూడా ఆన్ చేసిండ్రా. అయిందా మల్లేష్ అన్న? నువ్వు కొట్టిన ఫ్లష్ హుసేన్ సాగర్ నిండిపోయినా. పోయి రాయి మీద పడుతుంది. ఈసారి నేను కాదురా. రే ఎవర్రా మీరు? అరే మలేష్ గా ఎవర్రా ఈ టైంలో ఇంట్లో? ఈ టైంలో ఇంట్లో ఇంకెవరుంటారా? తనే రా రాకేష్ గారి గర్ల్ ఫ్రెండ్. అంటే ఎందుకు మనం దొరికిపోయినామా? పోలీస్ వాళ్ళు పిలుస్తుంది, మనల్ని అరెస్ట్ చేస్తారు, కుల్లా ఓడుస్తారు, ఊరేస్తారు, ఏమో చచ్చిపోతావా? ఎవర్రా మీరు? మొహాన్కా మాస్కులేంటి? తిరగండి ఇటు. అక్క 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 నాకు ఇంకేం సంబంధం లేదు అక్క. ఆ రాకేష్ గారు మీ ఇంట్లో దొంగతనం ఏమని పంపించింది అక్క మమ్మల్ని. ఒక్కడే నువ్వు అక్క, నువ్వు వెకేషన్ పోతామన్నా ఉంటుంది అక్క, అందుకే టైం చూసుకొని లోపల దూరం అన్నాడు అక్క వాడు. మన పోలీస్ బాబాకి విషయం చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయక అక్క, ప్లీజ్ అక్క. సరే మమ్మీ, ఇదంతా వేసుకోవాలి. రాకేష్ గారు వరస్ట్ ప్లాను. ఏదో తాగి వేస్తాం కానీ నేను డిస్టర్బ్ చేద్దామని కాదు అని. ప్లీజ్
మమ్మల్ని ఇడిచిపెట్టావా? ఇంతకీ ఆ రాకేష్ గడు ఎక్కడా? వాడెందుకు వస్తాడాక? మనకి ఈగో ఇష్యూస్ అంట, రానన్నాడు. సిగ్గుందారా మీకు? ఆ రాకేష్ గడు ఏది చెప్తే అదిని వాడు చెప్పిందల్లా చేస్తారా? ఇంకెప్పుడు నమ్మకం అన్నమాట. ప్లీజ్ అక్క ఒక్కసారి కొద్దిలే అక్క. అది కాదురా, ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం, మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యి ఇబ్బంది పడతారు? అసలు ఇంతకీ ఆ రాకేష్ గడి ప్లాన్ ఏంటి? నువ్వు ఒక పోలీస్ బావాన్ని పెళ్లి చేసుకుంటున్నావని వానికి బ్రేకప్ చెప్పి పైసలు అడిగినట్లే కదా? సిగ్గుందా నీకు అసలు? వాని దగ్గర ఏమున్నాయని? వాని దగ్గర చిల్లిగా అవ్వలేదు అక్క, వాడు చిల్లరోడు. అసలు వాని ప్లాన్ ఏం తెలుసా అక్క? నీ ఇంట్లో ఉన్న యాంటిక్ ఐటమ్లను నమ్మేసి ఆ వచ్చిన పైసల్ని మొగాన కొట్టి అంతా లచ్చుకురా అక్క. వాడు ఆ వేస్ట్ ఫుల్ వేసిన వర్స్ట్ ప్లాన్ అక్క ఇది. మా ప్రేమకి మీరెందుకు రా బలవటం? మీ ఫ్రెండ్షిప్ మీద ఉన్న ప్రేమలో సగం నా మీద ఉండుంటే ఈ మీటింగ్ నా మ్యారేజ్ లో అవుతూ ఉండేది. ఏం చిల్లర ఆడరా రాకేష్ గారు? మా చిల్లర రోజులు మెయింటైన్ చేస్తానేంద్రా నువ్వు? మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వాడు నన్ను వాడుకుంటున్నట్టే మిమ్మల్ని వాడుకుంటున్నాడేమో. మీది కాని జీవితాన్ని మీరు బతకడానికి ట్రై చేయకండి, అది చాలా పెయిన్ఫుల్. అరే చెప్పిన కదరా జిండు బాంబు కొట్టేద్దని. ఇప్పుడు చూడు అక్కకే నొప్పి అవుతుందంట. చెప్పే. సారీ వాణి, నీలాంటి దాన్ని మిస్ చేసుకోవడం ఆ రాక్షసుడు మిస్టేక్. అయినా మా పోలీస్ బాబు సెట్ అయిపో, మా వాడిని నేను చేసుకుంటా. చూసుకుంటా. సరే, ముందైతే ఆ దొంగతనం చేసిన మూటల్ని ఇక్కడ వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ అన్ని సర్దుకోవాలి. అయినా నేను ఇంట్లోనే ఉన్నా కదరా, ఎప్పుడు వచ్చారు మీరు? ఎప్పుడు చేశారు ఇదంతా? మేము జస్ట్ 5 minutes చేసినాం అక్క ఇదంతా. చాలా సెకలున్నాయి కానీ పొరపాటున నా లాకర్లో ఉన్న వస్తువులు కూడా తీసారా ఏంటి? యా, ఇలాంటివన్నీ మా వాడికి చాలా ఎక్స్పీరియన్స్, అందుకే అవి కూడా లేపేసినాం. అరే, ఇదొక పోలీసోడికి కాబోయే పెళ్ళ విల్లని తెలిసి కూడా ఎలా చేశారా? ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్స్ అన్ని తుడుచుకోవాలి. ప్రాబ్లం లేదక్క, మేము గ్లౌజ్ వేసుకుని తీసినాం. అరే నీ బొచ్చో ఇంకేదైనా వాడితే దొరకమా? నువ్వు మాత్రం పక్కా క్లీన్ చేయక్క ప్లీజ్. ప్లీజ్. నాకు దొరికారు కాబట్టి సరిపోయింది. పొరపాటున మా ఆయనకి దొరుకుంటే ఏంటి సంగతి? మందు పోయించి మరీ ముంచాడు కదరా. ఇక్కడైనా మంచిగా బతకండి. ఆ మూటలు అక్కడ వదిలేసి వెళ్ళి వాడికి చెప్పండి, ఇలా దొంగల్లా కాకుండా దొరల్లా బతుకుదామని. బీర్ తాగుతారా అక్క? ఇంత క్లాసు వీకి మళ్ళీ మందంటమేందక్క? అంత లేదు, ఇంట్లో వాటర్ అయిపోయినాయి, ఫ్రిడ్జ్లో బీర్ ఉంటుంది, తీసుకుని తాగండి. అరే, దొంగతనం చేసిన చేతులతో బీర్ని ముట్టుకునే అర్హత మీకు లేదు. ముందు ఆ దరిద్రం అంటుకున్న గ్లౌజులు తీసి పడేసి బీర్ తాగి దొబ్బేయండి. Guys, come on. Behave like gentlemen. Throw that in the trash can and then leave. ఆల్సో థ్యాంక్స్ ఫర్ సేవింగ్ కదా. అరే అక్క అక్క, నువ్వు వెకేషన్ పోవాలి కదా? ఎందుకు పోలేదు? ఇంట్లో ఎందుకున్నావు? అన్ఫార్చునేట్లీ నేను పాస్పోర్ట్ మర్చిపోయాను, అందుకే నన్ను ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. మీ బావ మాత్రం వెళ్ళిపోయాడు. అది తెచ్చుకుందామని ఇక్కడికి వస్తే ఇదిగో మీ బండారం బయటపడింది. కానీ రేపు పొద్దునే ఫస్ట్ ఫ్లైట్కి వెళ్తున్నా. ఏరా, డ్రాప్ చేస్తావా? ఏదో నువ్వు డ్రాప్ చేయమంటే చేస్తా అక్క నేను. కాకపోతే నాకేం ప్రాబ్లం లేదు, నేను డ్రైవ్ చేసిన అనుకో. పబ్లిక్ కార్స్ ఉండవు నాకు, పోలీస్ కార్స్ ఉంటాయి. నీకు సైలెంట్ ఇష్టం అంటే పోదాం, బట్ ఐ వుడ్ సే యూ ప్రిఫర్ క్యాబ్. మలేషియా క్యాబ్ బుక్ చేసి. పోరా, నా అకౌంట్ బ్లాక్ అయినాయి. ఈడో బేకార్ గాడు. అరే, ఇప్పుడు నేను బుక్ చేయనా మీ ఇద్దరికి క్యాబ్? మరి అది రాకేష్ వస్తా అన్నాడు. ఈ మలేషియా నాకు దిమాగ్ ఉన్నది అక్క, ఎంతైనా కూడా వాడిని అనుకుంటా వారా నువ్వు. అయ్యో వాణి, నువ్వు రిలాక్స్ అయిపో, నేను చూసుకుంటా లేవే. వీడేంటి నన్నువే అంటాడు? సరే, ఏదో ఒకటి సావండి, బాయ్. ఎట్లా వండిండో చూడరా వాడు, వరస్ట్ ఫెల్లో. అయినా అంత మంచి పూరిని ఎట్లా వదులుకున్నావన్న. ఛీ, ఒక్క జాబ్ తెచ్చుకోలేకపోయినావు, నువ్వేం బాయ్ ఫ్రెండ్ రా. రే, పైసలు ఏమని పంపిస్తే పాఠాలు చెప్తారేంద్రా? ఇంత దొంగతనం చేసి రాలేదా? చూస్తున్నావా మలేషియా వీడు పైసలు లేకపోతే ఇంత చిల్లరగా మాట్లాడుతుండో. అరే రాకేష్, యూ లుక్ ఎట్ హియర్.
నీకు విషయం చెప్తా యాద పెట్టుకో, లైఫ్లో అప్పుడప్పుడు పైసల కన్నా రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఆ పిల్ల బాగున్నా అక్క అని పిలవాల్సి వస్తుంది. ఎందుకు? బికాస్ రిలేషన్స్ ఆర్ ఇంపార్టెంట్. అయినా ఇంకేం దొంగతనం రా, వానికి ఫ్లైట్ మిస్ అయ్యి ఇంట్లోనే ఉంది. ఏవానికి? నీ ఎక్స్ బే చేయగల వాణి. వామ్మో, అంటే దొరికిపోయినామా? ఛీ, మనం వేసిన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఏం పాపం చేసినాం రా మనం? మనమంటవేందిరా? ఆయన దేవత లాంటి అమ్మాయి ఇంట్లో చోరీ చేస్తే పాపమే కొడుతుంది. అంత అందమైన అమ్మాయి, అంత మంచి అమ్మాయి కాబట్టి మేము అడ్డంగా దొరికినా మమ్మల్ని వదిలేసింది. వదిలేసిందా? ఈ చిల్లర దానికి అంత సీన్ ఉందా? నువ్వేం తక్కువ చిల్లరోని కాదు. అయినా ఏం చిల్లర దోస్తుని మెయింటైన్ చేస్తున్నా? ఐ మస్ట్ నిన్ను కాదు వాడు. ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి మంది అవుదా మళ్ళా? నాకు మంది వద్దు, మందు వద్దురా పోయి, నేను పోయి వంటలు వదిలేనురా. సరే, నేను కూడా అనుకుంటా. అంతకు మించి నువ్వు వీగైనా కానీ బయట దేంగి మేము అనుకుంటాం. గెట్ అవుట్ ఆఫ్ మై మదర్లాండ్. పైసలు పండుకోరి. అన్న దున్నపోట్ల పండు లే అన్న. అరే రాకేష్ లేరా, దొరికిపోయినాం రా. ఏం దొరికిపోయినాం రా? ఇగో చూడన్నా. బ్రేకింగ్ న్యూస్, నగరంలో చోరీ. కాపలా కాయాల్సిన పోలీస్ ఇంట్లోనే అర్ధరాత్రి అర్ధాంతరంగా దొంగతనం చేసి దోచుకున్న దుండగులు. వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి డీసీపీ రామచంద్ర ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ జరిగింది. దాదాపు 70 లక్షల విలువ గల సామాను చోరీ చేసుంటారని అంచనా. దొంగలు సుమారు 25 నుండి 30 ఏళ్ల వయసు మధ్యలో ఉంటారని సమాచారం. దొంగతనం ఎంత పగడబందీగా ప్లాన్ చేసినా తాగుబోతులు అవ్వడం వల్ల మత్తులో మద్యం సీసాలు వదిలేసి వెళ్లారు. వాటి మీద ఉన్న వేలిముద్రల ఆధారాలతో వాళ్ళ గుర్తింపు తెలిసే అవకాశం ఉందంటున్న ఫోరెన్సిక్ అధికారులు. అరే సన్నీ, ఏం దోస్తులను మెయింటైన్ చేస్తున్నావురా నువ్వు? పోయినసారి కూడా కాందాదా నువ్వు లుచ్చాగాని పట్టుకొచ్చినావు. నువ్వు కాందాదానే మనకు ఎందుకు బే? వాడు నా సొంత అన్నరా. ఏ అయినా ఈ చోరీకి నాకేం సంబంధం లేదు. ఇప్పుడే అందిన తాజా వార్త. ఇంటి బయటే దొరికిన మరొక బియర్ క్యాన్ మీద 3వ వ్యక్తి వేలిముద్రలు లభించాయి. ఇంటి లోపల దొరికిన వేలిముద్రల్లో ఒకటి బయట లభించిన బియర్ క్యాన్ మీద కూడా ఉండడం వల్ల దొంగలు 2 కాదు 3 అని తేల్చిన ఫోరెన్సిక్. అయినా దొంగ ముట్టలు ఆడనే వచ్చిన మల్లేష్ అన్న, ఎన్ని రోజులు మనకి? అయినా ఎవడో ఎవరింట్లో దొంగతనం చేస్తే మనల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఎవరో ఇల్లేంద్రా, నువ్వు చెప్పినట్టుగా మేము పోయినాం. రాకేష్ భాయ్, మీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం మస్తు హుషారు పెట్టరా. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. నేను నైట్ అర్జెంట్ డ్యూటీ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తే ఈ లోపల ఇది జరిగింది. ఎవరో నన్ను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ గట్టిగా రెక్కి చేసి మరీ ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఎంత ధైర్యం ఉంటే ఒక డీసీపీ ఇంట్లో ఈ దొంగతనం చేస్తారో ఖచ్చితంగా దొరుకుతారు. అరే, ఇది అసలు నా పోరు ఇల్లే కాదు, ఎవరినో చూపించి నా పోరు అంటారేం బే? దొరికిపోయినా నాటకాలు ఆడుతున్నారా? ఎంత బ్రేకప్ అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ కాదంటావా? అరే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. ఏహే, మీకు ఏమైనా పిచ్చిలేసిందా లేకపోతే ఆగిపోయినారా? ఆ టీవీలో చూపించేది నా గర్ల్ ఫ్రెండ్ అయితే ఈ ఫోటోలు ఉన్నది ఎవరు? బేబీ ఏందే నాకు స్ప్లిట్ వేస్తున్నావు? సడన్గా ఏమైంది? ఇంకా నీకు నాకు బ్రేకప్ రా. ఇవాళ ఏమైనా April 1st అనుకుంటున్నావాను? అయినా నాకు వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఇదంతా ఎప్పుడైంది? ఈ రోజు పొద్దున్నే. కాబట్టి మర్యాదగా నీ పైన పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ నాకు రిటర్న్ చేయి. బేబీ ఏందే ఇంత కమర్షియల్ అయినావు? బలిసిందా? బేబీ ఏంద్రా బేబీ? వాణి అని బిలు. అండ్ అడ్డమైన వేషాలు లేకుండా నా పైసలు నాకు ఇచ్చేసేయి. అసలే మా ఆయన పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్? వాణి పెట్టే బే. ఇదిరా నా గర్ల్ ఫ్రెండ్. ఆ టీవీలో చూపించేది ఎవరో నాకు నిజంగా తెలియదు. రే రాకేష్, నువ్వు ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందారా? ఈ ఫోటోలో ఉన్న పిల్ల నీ గర్ల్ ఫ్రెండ్ అంటే నిన్న మా క్లాస్ వీక్ నా పంతులమ్మేవర్రా. మీకు క్లాస్ వీక్ నా పంతులమ్మేవరో నాకెట్లా తెలుస్తుందిరా? ఆ క్లాస్కి నేను అబ్సెంట్ కదా. రే సన్నీ, నువ్వన్నా చెప్పొచ్చు కదా, నువ్వు స్కూల్ పార్టీలో చూసినావు కదా. అరే నువ్వు ఇంకోసారి ఆ పూల్ పార్టీ గురించి చెప్పకురా, నేను అప్పటికి అవుట్ అని చెప్పినా కదా. అయినా ఈ టైంలో ఇంట్లో ఇంకెవరుంటారా? తనేరా వాణి. తనే వాణి అనుకున్నా. అయినా నేను ఏ ఇంట్లో దొంగతనం చేయమంటే మీరు ఏ ఇంట్లో చేసిర్రా?
లెఫ్ట్. అరే అది రైట్ రా, అంటే మీ లెఫ్ట్. ఇది నేను చెప్పిన లెఫ్ట్ అంటే మీ రైట్. రాంగ్ ఇంట్లో చోరీ చేసినాం మనం. అరే మల్లేష్ అన్న, నువ్వు డెలివరీ అన్న బెల్లు కొడుతున్నావు. మనం దొంగతనానికి వచ్చినాం, తూ గేట్ కోడ్ మారే. అరే క్రేజీగా డోర్ తెరిస్తే ఉందిరా. అరే ఒక దొంగతనానికి వస్తే ఇంతకంటే గొప్ప దుడ్డుగారు ఉంటా అన్న. నువ్వు అండర్ చల్రీ అంటే అసలైన దొంగ. మీ ఇంట్లో పని మనిషి నన్ను కొత్త డ్రైవర్ అని అడిగింది. రాకీ ఇట్స్ ఓకే, ఈసారి మంచి బట్టలు నేను కొనిస్తాం. ఆ పని మనిషి కొత్తది. ఇంకోసారి మీ ఇంట్లోకి వస్తానేమో చూడు. పైలట్ అన్నమాట. ఇంట్రెస్టింగ్. ఐమ్ శ్రీదేవి. మంచి హీరోయిన్ పేరు కదా మీది. హీరోయిన్ కేనా? మామూలు అమ్మాయిలకి ఆ పేరు ఉండకూడదా? ఉండొచ్చు. యాక్చువల్లీ మా అమ్మకి శ్రీదేవి అంటే చాలా ఇష్టం, అందుకే ఆ పేరు. నాకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, ఏదో ట్రై చేస్తున్నా, కానీ ఇంకా ఎక్కడా దొరకలేదు. దాదా పార్టీ దొరికేసింది. ఖాన్